సార్, డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది వింటూ ఉంటారు సార్. చాలా మంది కూడా ఉన్నారు. డైట్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? వర్కౌట్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? 2 బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయాలా? లేదు మేము డైటే మెయింటైన్ చేస్తాము, వర్కౌట్‌కి మాకు టైం లేదు అంటే ఇది కరెక్టా? ఏ మెథడ్ కరెక్ట్ అంటారు సార్? వర్కౌటా? డైటా? డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ. నేను ఒకటి గమనించిన మీకు చెప్తా నేను. హ్మ్. వాకింగ్ చేస్తారు మస్తు మంది. డైలీ ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేస్తే మీకు ఎంత అయితే క్యాలరీస్ బర్న్ అవుతాయో దానికన్నా ఎక్కువ క్యాలరీస్ మీకు బ్రిస్క్ వాకింగ్ చేస్తే బర్న్ అవుతాయి. ఓహ్! బ్రిస్క్ వాక్. బ్రిస్క్ వాకింగ్ అంటే ఎక్కువ ఏంటి? డబులా సార్? ఫాస్ట్గా వాకింగ్. హ్మ్. మళ్ళా బ్రిస్క్ వాకింగ్ కన్నా ఎక్కువ క్యాలరీస్ మీరు బర్న్ చేయాలి. జాగింగ్ చేయాలి. జాగింగ్ కన్నా మీరు ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి. స్విమ్మింగ్ చేయాలి. ఓహ్! సో చాలా డిఫరెన్స్ ఒక్కొక్క దానికి. అయితే ఏందంటే క్యాలరీస్ అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో బర్న్ అవుతాయి? స్విమ్మింగ్ అన్నారు సార్. ఇప్పుడు చూడండి, మనం 600 క్యాలరీలు బర్న్ చేస్తాం అనుకోండి స్విమ్మింగ్ చేసి గంట సేపు. గంట సేపు చేస్తే 600. ఓకే. 2 సమోసాలు తిన్నారనుకోండి, 2 సమోసాలు 600 క్యాలరీలు వస్తాయి. yes. ఇప్పుడు ఏందంటే మీరు ఒక కీర, ఒక ముల్లంగి, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, మళ్ళా దాంతోపాటు 2 యాపిల్స్, ఒక మ్యాంగో, మళ్ళా దాంతోపాటు ఒక 1/2 లీటర్ వాటర్, ఒక 5-6 బాదాంలు, మళ్ళీ దాంతోపాటు 5-6 పిస్తాలు అన్సాల్టెడ్, మళ్ళీ దాంతోపాటు వాటర్ మిలన్ ఉంటుంది కదా, ఒక 1/4 వాటర్ మిలన్ అనుకోండి. ఇవన్నీ పెట్టినామా, ఇవన్నిట్లా ఎన్ని క్యాలరీలు ఉంటాయి కదా, ఓ సగం పిజ్జాలో ఉంటాయి. ఇవన్నీ తినడం ఒక ఎత్తు అయితే ఒక పిజ్జా పీస్ తినడం 2 పూటలు 3 పూటలు తినొచ్చు ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పిజ్జా తినేసిండ్రు ఒక పూట, మళ్ళీ 3 గంటలకి ఆకలి అవుతుంది. ఇవన్నీ తింటే మొత్తం రోజు మీకు కడుపు నిండి కూడా ఉంటుంది, అంత ఎక్కువ క్యాలరీలు కూడా పోవు. మళ్ళీ పిజ్జాతో పాటు కూల్ డ్రింక్స్, అదొకటి, మళ్ళీ డబుల్ క్యాలరీస్ గుడ్స్. ఒకటి దాంతో మళ్ళీ సరిపోదు, చిన్న బాటలు వస్తున్నాయి, ఇంకోటి 2-3 బాటలు ఖతం చేసుడు. ఏంటంటే డయట్ కంట్రోల్ చేయాలి. హెల్దీ తినాలి, ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ తినాలి, కార్బోహైడ్రేట్ తక్కువవి తినాలి. కార్బోహైడ్రేట్ ఉంటే కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. అట్లా తింటే ఏమవుతుందంటే మనకు వెయిట్ లాస్ జర ఫాస్ట్గా అవుతుంది. మీరు ఇట్లా క్యాలరీలు తక్కువవి డైట్ తీసుకుంటున్నారు, మళ్ళీ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారంటే చాలా తొందరగా బరువు తగ్గేది ఛాన్సులు ఉంటాయి. వాట్ అబౌట్ షుగర్ సార్? షుగర్ పేషెంట్స్ ఎలా అంటారు? ఇది బరువు తగ్గే వారికి ఈ విధంగా, షుగర్ పేషెంట్స్ కూడా చాలా షుగర్ పేషెంట్స్కి నేను మంచి మీకు డయటే చెప్తా. డైట్ షుగర్ పేషెంట్స్కి కొన్ని వేరే విషయాలు కూడా చెప్తా. అంటే వేరే ఏమేమి మీరు చేయవచ్చు ఇంట్లో. డైలీ మార్నింగ్ లేవగానే నిమ్మకాయ ఒకటి, గోరువెచ్చని నీళ్ళు మొత్తం పిండేసేయండి. మొత్తం పిండేసిన తర్వాత దాంట్లో మీరు కొద్దిగా మిరియాల బుక్ని యాడ్ చేయండి. డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగండి. ఎలాంటి బెనిఫిట్స్ సార్? ఎలాంటి బెనిఫిట్స్ అంటే మీకు ఏదైతే గ్లూకోజ్ది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అది కొద్దిగా వరకు తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మార్నింగ్ తీసుకోగానే మీ గట్ మైక్రోబ్స్కి మంచిది ఇది. మళ్ళీ దాని తర్వాత డైజెషన్ చక్కగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ డీటాక్సిఫికేషన్, మీ ఏదైతే ఇది మన గట్ ఉంది కదా, అది డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ యాక్టివ్నెస్ తీసుకొని వస్తుంది. నరాల బలహీనత ఒకవేళ షుగర్ వ్యాధి వల్ల వచ్చిందంటే వాళ్లకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా బెనిఫిట్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చేయండి. మళ్ళీ దాని తర్వాత కొందరు ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే మనము ఏం చెప్తాం, కొందరు పేషెంట్స్కి చెప్తాం 11 o'clockకే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేసేయండి, 6కి డిన్నర్ తినేసేయండి. వాళ్ళు ఏం చేస్తారు, అరే మార్నింగ్ మనం 6:30కి లేచినాం, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు ఆకలి అవుతుంది అనేసి ఫ్రూట్స్ తింటారు. అవును సార్. లేకపోతే ఛాయ్ తయారు చేసుకుంటారు, బిస్కెట్లు ఒక్కటి తిందాం అనుకుంటారు, 4-5 వెళ్ళిపోతాయి. అన్నెసెసరీ క్యాలరీలు పోతున్నాయి. బిస్కెట్లు దేనితో తయారవుతాయి? మైదా పిండి శరీరంలో పోతే శరీరం సర్వనాశనం అవుతుంది. అదే తింటుండ్రు మార్నింగ్ లేవగానే. ఈవెన్ బ్రెడ్ ఆల్సో మైదా. ఇవి తినకండి. మళ్ళా ఇంకోటి ఇంపార్టెంట్, మీరు ఏం తినాలంటే మార్నింగ్ దోశ, ఇడ్లీ, ఉప్మా, అటుకులు ఉప్మా, మళ్ళా దాని తర్వాత మనకు పెసరట్టు, హై ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇవి తినాలి.
ఇప్పుడు చూడండి, దోశ, ఇడ్లీ ఫర్మెంటేటెడ్ ఫుడ్స్. అవును సార్. అది నిమ్మకాయ రసం అవన్నీ తాగుతారు కదా, మార్నింగ్ వాక్ వెళ్ళేసి రండి. మోకాలు మంచిగా ఉన్నాయంటే బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఓకే సార్. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ అయితే చేయాలి స్టార్టింగ్లో. మెల్లగా దాన్ని 45 minutes 1 hourకి తీసుకొని పోవాలి. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తారు, మీరు వాకింగ్ పోయినరా ఈ మధ్య ఎప్పుడైనా? సార్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. చాలా మంది చేస్తారు. ఒక తప్పు పని ఏం చేస్తారు తెలుసా? ఫోన్ ఫోన్ ఉంటుందా, ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా చేసుకుంటా వాకింగ్ చేస్తారు. మాట్లాడడం ఏంది, రీళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్లు అవును చూసుకుంటా డాక్టర్ గారు చెప్పారు నడవమని నడుస్తున్నాం. ఇంకేం చేస్తాం, అంత పెద్ద దానం చేస్తున్నాం డాక్టర్. అవునా కదా, క్యాలరీ దానం. ఇట్లా నడుస్తారు కదా. ఏమైతుంది దీంట్లో, ఇప్పుడు మీరు నార్మల్గా మీది వేరే అది స్టూడియో ఉంది కదా, ఆడ వరకు పోయి వచ్చిండ్రు అనుకోండి, ఫోన్ లేదు చేతిలో ఏం లేదు. మీరు వాకింగ్ చేసినప్పుడు మీరు గమనించండి, మీ చేతులు కూడా షేక్ అవుతాయి. అవును, చేతులు కూడా లెఫ్ట్ రైట్ రైట్ లెగ్ ముంగట్టుకోతే లెఫ్ట్ హ్యాండ్ ముంగట్టుకోతుంది, లెఫ్ట్ లెగ్ ముంగట్టుకి పోతే రైట్ హ్యాండ్ ముంగట్టుకి పోతుంది. ఇది నార్మల్ గేట్ అంటారు. గేట్ అంటే వాకింగ్. ఇప్పుడు చేతులు మీరు ఊపట్లేదు, నడుములో ప్రాబ్లం అవుతుంది. నడుములో ఉన్న నరాలు లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతాయి. దాంతో అరికాలు తిమ్మిర్లు, మంటలు స్టార్ట్ అవుతాయి. అందుకే ఎట్లా నార్మల్గా జేబులో ఫోన్ పెట్టుకొని చేతిలో ఫోన్ లేకుండా మీరు వాకింగ్ చేస్తే కరెక్ట్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా సార్, ఏ పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఇంట్రెస్ట్ పెట్టండి. తినేటప్పుడు తిండి మీద, వాక్ చేసేటప్పుడు కూడా పర్టికులర్ గా వాకింగ్ మీదనే ఫోకస్ ఉండాలి. అమ్మో ఇంతసేపు నడుస్తున్నాం కదా అని మేమంతా ఏం చేస్తామంటే ఫోన్ చూస్తే ఇంకెక్కువ వాక్ చేయొచ్చు కదా అని ఎఫర్ట్స్ పెట్టలేం. ఇప్పుడు దోశ, ఇడ్లీ తింటున్నారు, చెప్పిన కదా వెయిట్ దాంట్లో 7, 8, 10 ఇట్లా లెక్క లేకుండా తినకండి. కథం బర్కాస్ అక్కడే, ఎంత కావాలి దానికి సగం తినాలి. అట్లయితే నడుస్తుంది. ఇడ్లీ పిండి తయారు చేసుకుంటారా, దోశ పిండి తయారు చేసుకుంటారా? ఇడ్లీలా ఏమేమి వేస్తాం? కొందరు మినపప్పు వేస్తారు, కొందరు రైస్ వేస్తారు, కొందరు రవ్వ వేస్తారు. అవునా కదా? ఇప్పుడు మద్రాసుకి వెళ్ళండి, రవ్వ వేయరు వాళ్ళు, రైస్ వేస్తారు, ఇడ్లీ రైస్ వేస్తారు. అట్లా అయితే ఏంటంటే మీరు రవ్వ బదులు రైసే వాడాలి. రైస్ సార్, అదేం సార్ డయాబెటిక్ అసలు రైస్ అవాయిడ్ చేయండి. రవ్వ దీంతో తయారైతుంది, రైస్ తోటే తయారైతుంది కదా. కానీ రవ్వకి రైస్ కి తేడా చెప్తా మీకు. రవ్వ ప్రాసెస్డ్, ఓకే సార్. రైస్ అన్ప్రాసెస్డ్. ప్రాసెస్ ఫుడ్లు డేంజర్ కదా, రవ్వ వేస్తే డేంజర్ కదా. దాని బదులు రైస్, కానీ సగం క్వాంటిటీ ఉంటేనే. మళ్ళా మినపప్పు వేస్తారు. పెసరపప్పు ఎందుకు వేయరు? అలా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అనుకుంటా, టేస్ట్ అండ్ ఫర్మెంటేషన్ కోసం. మేబీ సోయాబీన్ ఇది కూడా పప్పు లాంటిది వస్తుంది, అది ఎందుకు వేయరు? ఏం చేయండి, రీల్ చూసేటోళ్ళు, మీరు మినపప్పు వాడతారు కదా ఇడ్లీకి, పెసరపప్పు దాని బదులు వేసి ఒక్కసారి ఇడ్లీ తయారు చేసి వచ్చి కమెంట్ చేయండి. డెఫినెట్లీ సార్, గుడ్ ఐడియా. బి కాంప్లెక్స్ ఉంటుంది. మళ్ళా దాని తర్వాత దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఫైబర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఉంటే ఏమవుతుంది, షుగర్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, నరాలకు హెల్ప్ఫుల్ ఉంటుంది, జుట్టుకి హెల్ప్ఫుల్ ఉంటుంది. అవునా కాదా? అందుకే పెసరపప్పు వాడి చూడండి. అంటే ఈ మినపప్పులో కూడా ఉంటుంది, పెసరపప్పులో మంచిగా హెల్తీ ప్రోటీన్. అట్లా ఒకసారి పెసరపప్పు వేయండి, ఒకసారి సోయాబీన్ వేయండి. మళ్ళా దాని తర్వాత ఇడ్లీలు అట్లా జొన్నలతో కూడా తయారు చేసుకోండి. రైస్ వేసే బదులు జొన్నలు వేయండి, జొన్నలు వేసే బదులు రాగులు వేయండి, రాగులు వేసే బదులు కొర్రలు వేయండి. 4 రకాల ఇడ్లీలు 4 రోజులు అయిపోయినాయి. 2 రోజులు దోశలు చేసుకోండి. ఒకసారి మిల్లెట్ తోటి, ఒకసారి రైస్ తోటి. ఎంత కావాలి ఏదన్నా సగం తినండి. మీరు ఇంకోటి గమనించండి, మిల్లెట్లతో తయారు చేసుకుంటాం కదా, నార్మల్ రైస్ తోటి చేసిన పిండి దోశలు 3 నెలలు పోతాయి. ఇవి ఒకటి పోతే అమ్మయ్య అనేసి అనిపిస్తుంది. క్వాంటిటీ అక్కడే తగ్గించేస్తాము, అదొక టిప్. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంది. తినగానే మీకు సాటియేషన్ ఫీలింగ్ అంటారు దాన్ని, తొందరగా వస్తుంది. అయితే ఇట్లా మీరు బ్రేక్ఫాస్ట్ మేనేజ్ చేయొచ్చు. నిమ్మకాయది కూడా చెప్పినా మీకు. మళ్ళా ఇప్పుడు లంచ్ ఉందనుకోండి, మీరు ఒకటి అన్నారు ఇడ్లీల కాడ, తరతరాల నుంచి అట్లనే కంటిన్యూ అవుతుందని. ఓట్స్ ఉన్నాయి కదా,
ఏ దేశంది? యూరప్, కాంటినెంట్ యూరప్. ఆడికి వెళ్ళి వచ్చిన కినోవా డయాబెటిక్ ఫ్రెండ్లీ కదా ఇవన్నీ. అవును సార్. ఇది కూడా బయట దేశం నుంచి వచ్చినాయి. రైస్ ఎక్కడ ఒరిజినేట్ అయింది చెప్పండి? మన దగ్గరే కదా సార్. మొత్తం లోకంలో రైస్ చెట్టులకెళ్ళి రైస్ భూమిలో నుంచి అది తీసి దాన్ని తిన్నది మానవుడు అంటే భారత భూమి మీద. ఈడికెళ్ళి చైనాకు పోయింది. అంటే మనకు తరతరాల నుంచి మనం రైస్ తింటున్నాం. రైస్ బంద్ చేసి షుగర్ వచ్చింది. అసలు రైస్ విషంతో సమానం. రైస్ అంటే ఒక భూతు అన్నట్టు అయిపోయింది. బరువు తగ్గాలన్నా రైస్, షుగర్ అన్నా రైస్, అసలు టోటల్ గా రైస్ ని తగ్గించేయండి. మొత్తం తగ్గించేసారు అనుకోండి, ఒక్కరోజు ఆపుతారు. నిజం. మళ్ళా బండి మీద పోతుంటారు. బండి మీద పోయేటప్పుడు ఫుల్ మీల్స్ 20% డిస్కౌంట్ అని కనిపిస్తారు. లేదు తినొద్దు 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 అని వెళ్ళిపోతారు. రెండో రోజు ఏదో ఒకటి కనిపిస్తారు, ఫ్రైడ్ రైస్ తినొద్దు అని. మూడో రోజు ఏదో ఒకటి కనిపిస్తారు, తినొద్దు అనేసి వెళ్ళిపోతారు. నాలుగో రోజుకి ఏమవుతుంది? ఫంక్షన్ రావచ్చు, పార్టీ రావచ్చు, పోతారు. ఇంట్లో టెంప్టింగ్ ఫుడ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. 3 రోజులు తినలేదు, ఇవాళ ఒక్క పూట తింటా. ఇది తింటారు, ఫినిష్ అయిపోయి ఖతం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళా నిన్న తిన్నా కదా ఇవాళ కూడా తింటా ఒక్కరోజు. ఇది జరుగుతూ వస్తుంది అందరి ఇళ్ళల్లో, షుగర్ పేషెంట్స్ అందరి దగ్గర. ఇప్పుడు మనిషిలో మైండ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. మైండ్ అంటే ఏంది? బ్రెయిన్ కాదు. ఈడికెళ్ళి జడ్చెర్ల ఎంత దూరం? 100 కిలోమీటర్లు ఉంటుంది. మీ బ్రెయిన్ పోవాలనుకోండి, మీరు పోవాలి. బ్రెయిన్ ఉంది, మీ బుర్ర ఇది కపాలం లోపల బ్రెయిన్ ఉంది, పోవాలి మీరు. అక్కడ టిఫిన్ సెంటర్లు బాగుంటాయి, పోవాలి మీరు. ఎంతసేపు అవుతుంది? 3 గంటలు అవుతుంది. మనసు పోవాలంటే నేను అక్కడ కూర్చొని తింటున్నా అని ఇట్లా ఊహించుకోండి ఒకసారి. వెళ్ళిపోయింది కదా మనసు, దాన్ని మైండ్ అంటారు. అయితే ఈ మైండ్ ఎట్లాంటిది అంటే మన మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే మైండ్ని జర సుఖంగా పెట్టినాం అనుకోండి, ప్రాబ్లం ఉండదు. మొత్తం సైకాలజీనే కదా. ఇప్పుడు బరువు ఎందుకు తగ్గరు, షుగర్ ఎందుకు తగ్గదు? ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం. పేషెంట్లు అంటారు, అరే డాక్టర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా డాక్టర్, తినేసిన. ఇప్పటి నుంచి ప్రామిస్ కంట్రోల్ చేస్తా, మీ క్లినిక్ మీదనే ఒట్టు కంట్రోల్ చేస్తా. డాక్టర్ గారి మీద అరే నా మీద కూడా ఒట్టు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది కాని పని. అందుకే మనసుని మనం పెట్టాలి అంటే రైస్ తినాలి. ఎంత తినాలి? రెగ్యులర్గా ఎంత తింటారు దానికి సగం. ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. మధ్యాహ్నం మీల్స్ తింటారు కదా, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి, కర్రీస్ యాడ్ చేయాలి, ఎక్కువ పప్పు యాడ్ చేయాలి. పప్పు అంటే పప్పు చారు కాదు, కిచిడి, దాల్ రైస్, మంచిగా మన ముద్దపప్పు ఉంటుందా అది యాడ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి మైండ్లో పెట్టుకోండి, ముద్దపప్పు మీరు దీంట్లో ఆకుకూరలు కూడా వేయాలి. ఒకరోజు పాలకూర వేసుకోండి, ఒకరోజు కొనగంటి కూర వేసుకోండి, ఒకరోజు అంబాడా వేసుకోండి, ఒకరోజు గోంగూర వేసుకోండి, ఒకరోజు మెంతికూర వేసుకోండి. పప్పులో మెంతికూరలు కూడా వేయొచ్చు మనం, మంచిగా ఉంటుంది. మంచి క్వాంటిటీలో వేయండి. మంచి క్వాంటిటీలో వేస్తే దాంట్లో ఫైబర్ కూడా పెరుగుతుంది, ఐరన్ కూడా పెరుగుతుంది, పప్పు కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అవునా కాదా? మళ్ళీ దాని తర్వాత పెరుగు ఏం చేస్తాం? ఇంత పెరుగు వేస్తాం, ఇట్లా ఇంత ఏదో ప్రసాదం వేసుకున్నట్టు వేసుకుంటాం. అట్లా కాదు, మంచిగా వేసుకోండి. మంచిగా పెరుగు వేసుకోండి. పెరుగు రైస్ లాస్ట్ 2 బుక్కలు తినండి, మంచిగా ఉంటుంది. మళ్ళా పుట్నాల పొడి, పల్లీల పొడి, మళ్ళా కందిపప్పుల పొడి, అవసల పొడి, రోజుకి ఒక్కొక్క పొడి. స్టార్టింగ్లో 2 బుక్కలు అవే తినండి. మంచిగా అది వేసి ఆవు నెయ్యి వేసి తినండి. ఆవు నెయ్యి వేసుకోండి రైస్ మీద పైనకెళ్ళి, ఏమవుతుంది? దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అవునా కదా? ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంది ఏమంటారు, లాంగ్ రన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తిగా తగ్గుతుందని నేను అంటలేను, కానీ హెల్ప్ చేస్తాయి ఇవన్నీ. మళ్ళీ దాని తర్వాత నైట్ వచ్చి ఎంత కావాలి? రైస్ సగమే తింటున్నాం మధ్యాహ్నం, కానీ రైస్ తింటున్నాం. మళ్ళీ నైట్ 7 రోజులు ఉంటాయి. 3 రోజులు కాకుండా 7 రోజులు కాకుండా 5 రోజులు కాకుండా లైట్ తింటా నేను నైట్ అని ఈ పదం పలికేసి టిఫిన్స్ తినొద్దు. ఎట్లా తినొద్దు? కడుపు నిండా తినొద్దు. ఇప్పుడు పేషెంట్లు ఏం చెప్తారు? నేను చెప్తా కొందరికి, చాలా వెయిట్ ఎక్కువ ఉండి షుగర్ అసలు కంట్రోల్లో లేకపోతే 2 పూటలు తినండి అమ్మా అంటాం. 2 మీల్స్ తినండి.
11 ఒకటి, 6కి ఒకటి. ఒకరు ఏమంటారు, ఒక్కరే కాదు మస్తు మంది అన్నారు, నేను 2 పూటలు అంటారు డాక్టర్, నేను ఒకటే పూట తింటున్నా అయినా బరువు తగ్గుతలేదు. ఏం తిన్ 24 అవర్స్లో ఒకటేసారి తింటుండ్రా. అరే లేదు, అట్లా అంటే గ్యాస్ అయిపోతుంది, నీరసం అయిపోతుంది కదా, ఒక్కటే పూట తింటున్నా, 2 పూటలు నేను ఓన్లీ టిఫిన్ తింటున్నా, ఎందుకంటే లైట్ ఉంటుంది. టిఫిన్ ఇట్లా చాలా మంది భ్రమలో బతుకుతుండ్రు. చపాతీలు తింటున్నాము. చపాతీలో ఏముంటుంది డాక్టర్, రైస్లో ఉంటుంది కదా. చపాతీ అయితే బ్రౌన్ ఉంటుంది, రైస్ అంటే వైట్ ఉంటుంది. నైట్ డిన్నర్లో చపాతీలు ఎన్ని, 3, 4, 5 అయినా షుగర్ కంట్రోల్లో ఎట్లయితే కంట్రోల్. అది కూడా సింపుల్ కార్బ్. చపాతీకి రైస్కి కార్బోహైడ్రేట్ కాంపిటీషన్ పెడితే తేడానే లేదు. లేదా సార్? లేదు. అందుకే ఏం చేయండి అంటే, పెద్ద సైజు రొట్టె అనుకోండి, ఒకటి జొన్న రొట్టె, చిన్న చిన్న రొట్టెలు వేసుకున్నారు అనుకోండి 2. ఇప్పుడు ఏం చేయాలంటే, రాగులతో కూడా ఇట్లా రొట్టె తయారు చేసుకోవచ్చు, జొన్నలతో కూడా ఇట్లా రొట్టె తయారు చేసుకోవచ్చు, పెసరట్టు తయారు చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్. 2 సార్లు పెసరట్టు వారంలో, 2 సార్లు కానీ ఒక్కసారి కానీ జొన్న రొట్టె, 2 సార్లు కానీ ఒక్కసారి కానీ రాగుల దోశ లేకపోతే రాగి రొట్టె. దేనితో తినాలి? కొబ్బరి చట్నీతో కాదు, పచ్చళ్ళతో కాదు, తొక్కులతో కాదు, పిక్కల్స్ తోటి కాదు. ఇది మీరు వెజిటేబుల్స్ తోటి తినాలి. హాఫ్ కుక్డ్, హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్. మిరియాల బుక్ దాని మీద కొంచెం చాట్ మసాలా వేసుకోండి, కావాలంటే నిమ్మకాయ వేయండి, కలపండి. ఫ్రాంకీలు అమ్ముతారు రోడ్ మీద, తెలుసా మీకు? మైదా పిండి రొట్టె తీసుకొని దాని మీద కర్రీ వేసి ఉల్లిగడ్డలు వేసి రోల్ చేసి మీకు ఇస్తాడు. ఏమైనా ఉందా టేస్ట్ అనేసి తింటాం, దానికన్నా ఎక్కువ టేస్టీ ఉంటుంది. 3-4 రోజులు ఇట్లా తింటారు. ఒక్కొక్కసారి పనీర్ తినండి, ఓన్లీ పనీర్ 50 గ్రాములు, ఓన్లీ 50 గ్రాములు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే సగం తింటున్నాం కదా, అలవాటు అయిపోతుంది. 50 గ్రాములు పనీర్ తీసుకోండి, చిన్న చిన్న పీసుల్లో కోసుకోండి. ఒక ప్యాన్లో 1 చెంచా ఆవు నెయ్యి వేయండి, గరం అవుతుందా, మిరియాల బుక్ని వేయండి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి, కొద్దిగా మీరు గరం మసాలా వేయండి, పోపులాగా అవుతుందా, ఈ కట్ చేసిన పనీర్ పీసెస్ దాంట్లో వేయండి, సాటే చేయండి. చికెన్ 65 తింటారా, దానికన్నా ఎక్కువ టేస్టీ ఉంటుంది. 3 నిమిషాల్లో రెడీ అవుతుంది. కొన్ని ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి 2 నిమిషాల్లో రెడీ అయ్యేటివి, అవి 5-6 నిమిషాలకి రెడీ అవుతాయి కదా, ఇది దానికన్నా తక్కువ టైంలో రెడీ అవుతుంది. హెల్దీ, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్ తక్కువ ఉంటుంది, హోమ్ మేడ్ ఉంటుంది. ఇట్లా డయాబెటిక్ వాళ్ళు డైట్ తీసుకోవాలి, చాలా బెనిఫిషియల్ ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది.